సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇందాక కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉండి వీడియో అనేది సడన్ గా ఆగిపోయింది. సో మళ్ళీ దానికి కంటిన్యూషన్ గా చెప్తున్నాను. దానికి కంటిన్యూషన్ గా తీసుకుంటున్నాను అనమాట. సో మనకి జావాలో ఒక డిస్ప్లే స్టేట్మెంట్ ఉంది. జావాలో అవుట్పుట్ system.out.println అనేది ఏంటంటే జావా అవుట్పుట్ డిస్ప్లే స్టేట్మెంట్. జావా అవుట్పుట్ డిస్ప్లే స్టేట్మెంట్ అంటే జావా ప్రోగ్రామింగ్ ద్వారా అవుట్పుట్ ని కానీ రిజల్ట్ ని కానీ స్క్రీన్ మీదకి మెసేజ్ రూపంలో జనరేట్ చేయడానికి యూజ్ చేసేటువంటి డిస్ప్లే స్టేట్మెంట్ ఇది system.out.println. జనరల్ గా మనకి println అనేది మాత్రమే మెంబర్ ఫంక్షన్ డిస్ప్లే స్టేట్మెంట్ ఫంక్షన్ అన్నమాట. ఇది ఓన్లీ println అనేది ఒక్కటే డిస్ప్లే స్టేట్మెంట్. మరి ఎక్స్ట్రాగా ఈ system.out. ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ పాయింట్. ఓన్లీ ఇదొక్కటే మెంబర్ ఫంక్షన్ డిస్ప్లే ఫంక్షన్. ఏది println అనేది ఒక్కటే ఇది డిస్ప్లే చేసేటువంటి మెంబర్ ఫంక్షన్. ఇది డిస్ప్లే చేసేటువంటి మెంబర్ ఫంక్షన్. ఇది డిస్ప్లే చేసేటువంటి మెంబర్ ఫంక్షన్. మరి system.out.ln అనేది ఏంటిది? వాట్ ఈస్ దిస్ అనే దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ కావాలి. మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాము, జావా అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు చెప్పుకునేటువంటి విషయం అన్నమాట. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి? జావా ప్రోగ్రామ్స్ ని మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటే జావా ప్రోగ్రామ్ లో ఓన్లీ క్లాసెస్ మాత్రమే ఉంటాయి అని చెప్పుకున్నాం. మరి ఈ క్లాసెస్ లోపల ఎవరు ఉంటారయ్యా అంటే ఇద్దరే ఉంటారు, డేటా మెంబర్స్. ఈ క్లాస్ లోపల ఎవరు ఉంటారయ్యా అంటే డేటా మెంబర్స్. నెక్స్ట్ వచ్చేపాటికి మెంబర్ ఫంక్షన్స్. డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్ అనేవి ఇవి రెండు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇప్పుడు క్లాసులో ఉన్నటువంటి ఈ డేటా మెంబర్స్ ని మెంబర్ ఫంక్షన్స్ ని బయట వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనకేం కావాలి? ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ కావాలి. ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే ఈ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ని మనం యాక్సెస్ చేయాలి. క్లాస్ లోపల ఉండేటువంటి క్లాస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే క్లాస్ వాళ్ళు యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకేం కావాలి? ఆబ్జెక్ట్స్ అనేవి కావాలి. ఖచ్చితంగా మనకేం కావాలి? ఆబ్జెక్ట్స్ కావాలి. సో ఇది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జావాలో ఉన్నటువంటి అవుట్పుట్ డిస్ప్లే స్టేట్మెంట్ తో పాటు అవుట్పుట్ డిస్ప్లే ఫంక్షన్. అవుట్పుట్ డిస్ప్లే ఫంక్షన్ ఏంటి? println. ఇది అవుట్పుట్ డిస్ప్లే ఫంక్షన్ println. మరి ఇది ఫంక్షన్, దట్ ఈజ్ మెంబర్ ఫంక్షన్. మరి ఇది మెంబర్ ఫంక్షన్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక క్లాస్ లో ఉండి తీరాలి కదా. అవునా? ఒప్పుకుంటారా? యాజ్ పర్ దిస్ స్టేట్మెంట్, యాజ్ పర్ మనం ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారంగా println అనేది ఖచ్చితంగా ఏదో ఒక క్లాస్ కి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, println అనేది ఏదో ఒక క్లాస్ లో ఉండాలి. ఇప్పుడు println అనేది నువ్వు తయారు చేసావా? వెండార్ తయారు చేశాడు. println అనే దాన్ని ఎవరు తయారు చేశారు? println అనేటువంటి మెథడ్ ని ఎవరు తయారు చేశారంటే జావా వెండార్. జావాని ఎవరైతే తయారు చేశారో, జావాని ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు డిజైన్ చేశారు. సో ఒకప్పుడు సన్ మైక్రో సిస్టమ్స్ డిజైన్ చేసింది, సన్ మైక్రో సిస్టమ్స్ హ్యాండిల్ చేసింది. ఇప్పుడు వచ్చేపాటికే ఒరాకిల్ అనేటువంటిది తీసుకుంది. ఇప్పుడు ఒరాకిల్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఒకప్పుడు సన్ మైక్రో సిస్టమ్స్ అనేవి హ్యాండిల్ చేసింది. సో మనం తయారు చేయలేదు, వాడు తయారు చేశాడు. సో వాడేం చేశాడంటే జావా అన్న తర్వాత ఖచ్చితంగా మెంబర్ ఫంక్షన్ తయారు చేయాలంటే క్లాస్ ఉండాలి.
సో వాడేం చేశాడంటే చూడండి, జాగ్రత్త చూడండి. ఈ ప్రింట్ ఎలన్ అనేటువంటి మెథడ్ని ఎక్కడ తీసుకొచ్చాడయ్యా? ప్రింట్ ఎలన్ అనేటువంటి మెథడ్, ప్రింట్ ఎలన్ నథింగ్ బట్ వాయిడ్ ప్రింట్ ఎలన్ అనేటువంటి మెథడ్ ని ఏ క్లాస్ లో ఉంచాడయ్యా అంటే చూడండి, క్లాస్ ప్రింట్ స్ట్రీమ్, క్లాస్ ప్రింట్ స్ట్రీమ్. మనకి జావాలో ప్రింట్ స్ట్రీమ్ అనేటువంటి క్లాస్ ఉంది. ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ లో ప్రింట్ ఎలన్ అనేటువంటి మెథడ్ ఉంది. మనకు కావాల్సిన ప్రింట్ ఎలన్ ఎక్కడ ఉందయ్యా అంటే జావాలో ప్రింట్ స్ట్రీమ్ అనేటువంటి క్లాస్ ఉంది. ఇప్పుడు ఈ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ ని మనం యూజ్ చేసి ఈ ప్రింట్ ఎలన్ యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేయొచ్చు చూడండి, ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే చూడండి ఎలా. ఇప్పుడు ప్రింట్ ఎలన్ వాడాలంటే నేను ప్రింట్ స్ట్రీమ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడాలి. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం చూడండి, ప్రింట్ స్ట్రీమ్ ఓబీజే ఈక్వల్ టు న్యూ ప్రింట్ స్ట్రీమ్. ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే పద్ధతి. జావాలో ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తామయ్యా అంటే ఈ పద్ధతిలో డిజైన్ చేస్తాం. ఇది ఏందనేది తర్వాత చూసుకుంటాం. ఊప్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అప్పుడు మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రింటల్ అనేది వాడాలి అంటే తప్పనిసరిగా తప్పనిసరిగా ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ప్రింటల్ అనేటువంటి ఫంక్షన్ ఎక్కడ ఉందయ్యా అంటే ప్రింట్ స్ట్రీమ్ అనేటువంటి క్లాస్ లో ఉంది. ఈ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ లో ఉంది కాబట్టి మీరు ప్రింటల్ అనేటువంటి మెథడ్ ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రింట్ స్ట్రీమ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇదిగోండి ఈ పద్ధతిలో ఇలా మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. ఈ విధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నువ్వు ప్రింటల్ ని వాడాలంటే ఓబీజే ద్వారా వాడాలి. అంటే ఎలా వాడతాం చూడండి, ఓబీజే డాట్ ప్రింట్ ఎలన్, ఓబీజే డాట్ ప్రింట్ ఎలన్ అని రాస్తేనే వస్తుంది. ఫర్ సపోజ్ హలో వరల్డ్ ఇలాగ ఓబీజే డాట్ ప్రింట్ ఎలన్. ఓబీజే అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రింట్ స్ట్రీమ్. సో ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రింట్ స్ట్రీమ్. సో ఈ ఆబ్జెక్ట్ ద్వారా ప్రింట్ స్ట్రీమ్ లో ఉన్న ప్రతి క్లాస్, ప్రతి మెథడ్ ని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి డిస్ప్లే స్టేట్మెంట్ కోసం మనం ప్రింటర్లను వాడాలి. కాబట్టి ఆ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఆ మెథడ్ ని పిలవాలి. సో మనం ఇంతకు ముందు ఏదైతే చెప్పుకున్న పాయింటే చూడండి, క్లాసెస్ లో ఉండేటువంటి డేటా మెంబర్స్ కి మెంబర్ ఫంక్షన్స్ ని మనం యాక్సెస్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి? ఆబ్జెక్ట్ కావాలి. సో అదేటువంటి ఫార్ములాని ఇక్కడ యూజ్ చేశాను. మనకి ప్రింటల్ అనేది అవుట్పుట్ డిస్ప్లే మెంబర్ ఫంక్షన్. ఇది ఎక్కడ ఉందయ్యా అంటే ప్రింట్ స్ట్రీమ్ అనేటువంటి క్లాస్ లో ఉంది. వాడు తయారు చేసి దాంట్లో పెట్టాడు. ఇప్పుడు ప్రింటల్ అనేటువంటి స్టేట్మెంట్ ని వాడాలంటే నేను ఖచ్చితంగా ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి వాడాలి. ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి వాడాలి. సో ఇది పద్ధతి. ఇప్పుడు అంటే ఒక చిన్న మెసేజ్ ని నేను యూజ్ చేయాలంటే, ఒక చిన్న మెసేజ్ ని నేను డిస్ప్లే చేయాలంటే ఖచ్చితంగా ఈ రెండు స్టేట్మెంట్ ని కలిపి రాయాలి. ఇది రాయాలి, ఈ 1 ఇది 2, ఈ రెండు స్టేట్మెంట్ కలిపి రాస్తేనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అంటే ఒక చిన్న మెసేజ్ కోసం 2 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వస్తుంది. 2 లైన్స్ ఆఫ్ కోడ్. ఒకటేమో ఆబ్జెక్ట్ క్రియేషన్, రెండోది యాక్సెస్ ద మెంబర్ ఫంక్షన్. ఒకటేమో ఆబ్జెక్ట్ క్రియేషన్ అండి, ఒకటేమో ఆబ్జెక్ట్ క్రియేషన్, రెండోది వచ్చేపాటికే మెథడ్ ని యాక్సెస్ చేయడం. ఇలా మనకి టూ టాస్క్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఏది? ప్రింటల్ ని వాడాలి అంటే ఇక్కడ 2 యాక్టివిటీస్ చేయాలి. ఒకటి ప్రింట్ స్ట్రీమ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, రెండోది మెథడ్ యాక్సెస్ చేయాలి. ఈ రెండు కలిపి రాయాలి. సో ఇలా కలిపి రాయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ జావా వెండర్ ఏం చేశారంటే బాబు నేను ఒక చిన్న ఆల్టరేషన్ చేస్తున్నాను,
ఏంటంటే నాకు ఒక క్లాస్ ఉంది, నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు ఏంటంటే సిస్టమ్. దాని పేరు ఏంటంటే సిస్టమ్. నేను ఒక క్లాస్ క్రియేట్ చేశాను, దాని పేరు ఏంటంటే సిస్టమ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొద్దు. ఆ ఆబ్జెక్ట్ ఏదో నేను క్రియేట్ చేస్తాను అని అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. చూడండి, ప్రింట్ స్ట్రీమ్ వాడు ఏం పెట్టాడంటే దానికి ఆబ్జెక్ట్ పేరు అవుట్ ఈక్వల్ టు న్యూ ప్రింట్ స్ట్రీమ్ ఇలా పెట్టాడు. అంటే మనం ఓబీజీ అని పెట్టాం, వాడు పెట్టింది అవుట్. ప్రింట్ స్ట్రీమ్ ఓయూటీ ఈక్వల్ టు న్యూ ప్రింట్ స్ట్రీమ్ అన్నాడు. సరే, ఇప్పుడు సిస్టమ్ అనే క్లాస్, ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ ఏం రూల్ యూజ్ చేసాం? క్లాసు లోపల ఉండేటువంటి క్లాస్ మెంబర్ ఎవరైనా సరే బయట వాళ్ళు యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ సిస్టమ్ అనే క్లాసులో ఆబ్జెక్ట్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం. ఇది లైక్ ఏ డేటా మెంబర్. ఇట్ ఈస్ డేటా మెంబర్. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్స్ వేరియబుల్స్ ఆర్ డేటా మెంబర్స్. సో ఇది ఒక డేటా మెంబరే. కానీ ఈ డేటా మెంబర్ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ ని పాయింట్అవుట్ చేస్తుంది. అంటే ఈ అవుట్ అనేటువంటి ఆబ్జెక్ట్ ద్వారా ఎవరిని యాక్సెస్ చేయొచ్చా అంటే ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ ని యాక్సెస్ చేయొచ్చు. మరి నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఈ ప్రింటల్ అనేది యాక్సెస్ చేయాలంటే సిస్టమ్ క్లాస్ ద్వారా, సిస్టంలో ఆల్రెడీ ప్రింట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? సిస్టమ్ క్లాస్ లో ఉన్న ఓయూటీని యూజ్ చేయాలి. మరి నువ్వు నేరుగా యూజ్ చేయగలుగుతావా? ఇక్కడ కూడా అదే రూల్ పాటించాలి కదా. ఏంటా రూల్? క్లాసెస్ లో ఉన్న డేటా మెంబర్ ని ఎవరైనా యాక్సెస్ చేయాలంటే మనకి ఆబ్జెక్ట్ అవసరం. అంటే ఇప్పుడు ఏంటి, సిస్టమ్ అనే క్లాస్ లో ఆబ్జెక్ట్ ఉన్నా నువ్వు వాడాలంటే మళ్ళీ సిస్టమ్ కు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అంటే ఎలా క్రియేట్ చేయాలి? చూడండి, సిస్టమ్ ఓబీజే ఈక్వల్ టు న్యూ సిస్టమ్ ఇలా క్రియేట్ చేసి ఇప్పుడు ఎలా వాడాలి? ఓబీజే డాట్ ఓయూటీ డాట్ ప్రింట్ఎల్ఎన్. చూడండి, డబుల్ పని అవలా ఇది. కత్తి ఇది నయం కదా, రెండు ఆబ్జెక్ట్లు, ఆబ్జెక్ట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, కాబట్టి వాడేం చెప్తున్నాడంటే మీరు నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేయకుండా ఉండటం కోసమే నేను క్రియేట్ చేశాను. కానీ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సింపుల్ గా ఈ ఆబ్జెక్ట్ ని స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ పెట్టాను. ఇది ఇంపార్టెంట్. నేను క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ యొక్క ముందు స్టాటిక్ పెట్టాను. సో ప్రీవియస్ క్లాసెస్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసినట్టయితే క్లాసులో ఉండేటువంటి ఏ క్లాస్ మెంబర్ అయినా, ఐదర్ డేటా మెంబర్ ఆర్ క్లాస్ మెంబర్ ఎవరైనా సరే ఆబ్జెక్ట్ లేకుండా రాదు. కానీ ఆబ్జెక్ట్ లేకుండా పని చెయ్యాలి అంటే ఖచ్చితంగా దానికి ముందు ఏం పెట్టాలని చెప్పాను? స్టాటిక్ మెయిన్ ఫంక్షన్ గుర్తు తెచ్చుకోండి. ప్రీవియస్ క్లాసెస్ లో మెయిన్ ఫంక్షన్ లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటాం. ఇప్పుడు వాయిడ్ మెయిన్ అనేటువంటి మెంబర్ ఫంక్షన్ ని మనం ఆబ్జెక్ట్ లేకుండా వాడాలి అంటే అక్కడ మనం దానికి ముందు స్టాటిక్ పెట్టాలి. ఇప్పుడు వచ్చేపాటికే ఒక ఆబ్జెక్ట్, ఒక పర్సన్, బయట వాళ్ళు ఈ ఆబ్జెక్ట్ ని వితౌట్ ఆబ్జెక్ట్ తో వాడాలంటే ఖచ్చితంగా మనం స్టాటిక్ పెట్టాలి. స్టాటిక్ పెట్టడం వల్ల ఏమవుతుంది? దాన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ క్లాస్ నేమ్ తో పిలవచ్చు. అంటే ఎలాగా? డైరెక్ట్ క్లాస్ నేమ్ ఏంటి? సిస్టమ్ డాట్, దానిలో ఉన్న ఆబ్జెక్ట్ పేరు ఏంటి? అవుట్ డాట్, దానిలో ఉన్న మెథడ్ ఏంటి? ప్రింట్ఎల్ఎన్. సో ఫైనల్ గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది వచ్చిందా? ఎస్. ఇది ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో మళ్ళొకసారి చూద్దాము. ఇప్పుడు అసలు క్లాసెస్ రాస్తున్నాను చూడండి. జనరల్ గా మనకేంటంటే సి లాంగ్వేజ్ లో క్లాస్ ప్రింట్ స్ట్రీమ్ అనేటువంటి క్లాస్ ఉంది. ప్రింట్ స్ట్రీమ్
ఆ ప్రింట్ స్ట్రీమ్ లో మనకి ప్రింట్ఎల్ అనేటువంటి మెథడ్స్ ఉన్నాయి. వాయిడ్ ప్రింట్ ఎల్ఎన్, వాయిడ్ ప్రింట్ ఎల్ఎన్ అనేటువంటి మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఇది మనకి డిస్ప్లే స్టేట్మెంట్ కోసం యూజ్ చేసేవి. ఇవి డిస్ప్లే స్టేట్మెంట్ కోసం యూజ్ చేసేవి. అయితే జనరల్ గా నువ్వు ఇప్పుడు డిక్లేర్ చేసేటువంటి క్లాస్ ఇప్పుడు నువ్వు డిక్లేర్ చేసేటువంటి క్లాస్ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే, అంటే నీ క్లాస్ పేరేంటి? ఫర్ సపోజ్ క్లాస్ ఏ. ఇప్పుడు ఈ క్లాస్ లోపల నువ్వు ఒక మెంబర్ ఫంక్షన్ రాసావు, దట్ ఈజ్ వాయిడ్ డిస్ప్లే అని రాసావు. ఇప్పుడు దీంట్లో నువ్వేంటంటే ఇక్కడ ఈ ప్రింట్ఎల్ అనేటువంటి ఫంక్షన్ వాడాలి అంటే ఖచ్చితంగా దీనికి ఆబ్జెక్ట్ నువ్వు క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము? జనరల్ గా ప్రింట్ ఎల్ఎన్, ఇక చూడండి, ప్రింట్ స్ట్రీమ్ OUT ఈక్వల్ టు న్యూ ప్రింట్ స్ట్రీమ్. ఇదొకటి న్యూ ప్రింట్ స్ట్రీమ్, ఇలా న్యూ ప్రింట్ స్ట్రీమ్ అని రాయాలి, అంతే కదా? మీకు ఇంకా క్లారిటీ కోసం నేను ఇక్కడ రాస్తాను. మీకు క్లారిటీ కోసం నేను ఇక్కడ రాస్తాను. చూడండి, ఇప్పుడు నా క్లాస్ ఉంది, నేనేం చేస్తున్నాను? క్లాస్ ఏ. ఇప్పుడు దీంట్లో నేను మెయిన్ మెథడ్ రాస్తున్నాను. ఎలా రాస్తున్నాను? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇది మెయిన్ మెథడే కదా. మనకి మెయిన్ మెథడ్ గురించి కావాలంటే మీరు లాస్ట్ వీడియోస్ చూసుకోండి, ప్లేలిస్ట్ లో ఉన్న లాస్ట్ వీడియోస్ చూసుకుంటే మీకు మెయిన్ మెథడ్ అర్థమవుతుంది. ఇప్పుడు దీని లోపల ఒక మెసేజ్ ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు మెసేజ్ ని ప్రింట్ చేయాలంటే మనకు ఉన్నటువంటి ఫంక్షన్ ఏంటి? ప్రింట్ఎల్ అనేటువంటి ఫంక్షన్ ఉంది. అది ఎక్కడుంది? ప్రింట్ స్ట్రీమ్ అనేటువంటి క్లాస్ లో ఉంది. ఇప్పుడు ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ లో ఉన్నటువంటి ఈ ఫంక్షన్ వాడాలి అంటే ఇప్పుడు మనం ప్రింట్ స్ట్రీమ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. అంటే ఎలా క్రియేట్ చేస్తాము? చూడండి, ప్రింట్ స్ట్రీమ్ OUT ఈక్వల్ టు న్యూ ప్రింట్ స్ట్రీమ్. ఇలా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ మనం అవుట్ డాట్ ఆబ్జెక్ట్ ద్వారా పిలవాలి. అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, సో మనం ఏ మెసేజ్? సపోజ్ దట్ హలో వరల్డ్ అనే మెసేజ్ ప్రింట్ చేయాలి. హలో వరల్డ్ అనేటువంటి మెసేజ్ ని ప్రింట్ చేయాలి. అయితే జనరల్ గా ఒక చిన్న మెసేజ్ ని ప్రింట్ చేయటానికి ఇక్కడ మనం చేసేటువంటి పని ఏంటి అంటే, ఒక చిన్న మెసేజ్ ని మనం డిస్ప్లే చేయటానికి మనం ఏం చేస్తున్నాము? చిన్న మెసేజ్ డిస్ప్లే చేయటానికి 2 స్టేట్మెంట్లు రాయాల్సి ఉంది. అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి, తర్వాత వచ్చేపాటికే ఫంక్షన్ కాలింగ్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి, మెథడ్ కాలింగ్ చేయాలి. సో ఇప్పుడు ఒక చిన్న మెసేజ్ కోసం మళ్ళీ మనం ఎందుకు ఓన్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటం అని, దానికోసం ఏంటంటే ఈ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ ని సీక్రెట్ గా ఉంచటం కోసం వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ను క్రియేట్ చేయాల్సిన పనిలే అని చెప్పి ఈ జావా వెండర్ ఏం చేసిందంటే ఇంకొక క్లాస్ ని, ఇంటర్మీడియట్ క్లాస్ ని తయారు చేసింది. దాని పేరే సిస్టమ్ క్లాస్ సిస్టమ్ అని తయారు చేసింది. ఇప్పుడు నువ్వు ఆబ్జెక్ట్ లేకుండా వాడటమే ఇక్కడ కాన్సెప్ట్. ఈ ప్రింట్ఎల్ అనే ఫంక్షన్ ని వితౌట్ ఆబ్జెక్ట్ తో వాడాలి. ఎవరు? ఏ అంటే నీ క్లాస్. నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా వాడటం కోసం వీళ్ళు ఏం చేశారో చూద్దాం. ఈ సిస్టమ్ అనే దాంట్లో ఈ ప్రింట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. అంటే అలాగా నువ్వు తయారు చేసినట్టే. ప్రింట్ స్ట్రీమ్ OUT ఈక్వల్ టు న్యూ ప్రింట్ స్ట్రీమ్. ఇలా నువ్వు క్రియేట్ చేసిందే వాళ్ళు క్రియేట్ చేశారు.
బట్ నువ్వు ఆబ్జెక్ట్ లేకుండా వాడాలి అంటే దీన్ని వాళ్ళు ఏం చేశారంటే స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ పెట్టారు. అంటే సిస్టమ్ అనే క్లాస్ లో ప్రింట్ స్ట్రీమ్ యొక్క స్టాటిక్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారు. సిస్టమ్ అనేటువంటి క్లాస్ లో స్టాటిక్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఉన్నది స్టాటిక్ ఆబ్జెక్ట్. స్టాటిక్ కీవర్డ్ ఉంది అంటే దిస్ ఈజ్ స్టాటిక్ ఆబ్జెక్ట్. సో స్టాటిక్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు ఈ స్టాటిక్ ఆబ్జెక్ట్ ని వేరే క్లాస్ ఎవరైనా సరే వితౌట్ ఆబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్ గా వాడొచ్చు. ఎలా వాడతాం? ఇప్పుడు ఆల్రెడీ సిస్టమ్ అనే క్లాస్ చేసింది కాబట్టి ఇంకా నీకు పని లేదు. ఇంకా నీకు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ సిస్టమ్ అనే క్లాస్ లో ఉంది. సో స్టాటిక్ ఆబ్జెక్ట్ కాబట్టి నేను నేరుగా పిలవచ్చు. ఎలా పిలుస్తానంటే చూడండి, ఎలా పిలుస్తానంటే ఇప్పుడు అవుట్ అనే ఆబ్జెక్ట్ ఎక్కడుంది? సిస్టమ్ అనే క్లాస్ లో ఉంది కాబట్టి సిస్టమ్ అనే క్లాస్ లోపల ఉన్న అవుట్ అనేటువంటి ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రింట్ ఎల్ అనేటువంటి ఫంక్షన్. సో అది పిలుస్తున్నాను విత్ వాల్యూ. మనకి ఏ మెసేజ్ అయితే డిస్ప్లే అవ్వాలో ఆ మెసేజ్ తో పిలిచాను. చూడండి, ఈ అవుట్ అనే ఆబ్జెక్ట్ ఎక్కడుంది? సిస్టమ్ లోపల ఉంది. సిస్టమ్ అనేటువంటి క్లాస్ దాని లోపల ఉన్న ఆబ్జెక్ట్. ఇప్పుడు నువ్వు ఈ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లాస్ మెంబర్. ఆబ్జెక్ట్ అనేది వన్ ఆఫ్ ది క్లాస్ మెంబర్. డేటా మెంబర్ అని చెప్పాం కదా, అంటే క్లాస్ మెంబరే కదా. దాన్ని కూడా నువ్వు ఆబ్జెక్ట్ తోనే పిలవాలి కదా. కానీ దాన్ని ఆబ్జెక్ట్ తో పిలవకుండా నువ్వు కష్టపడకుండా ఉండటం కోసం ఆ ఆబ్జెక్ట్ అనేది స్టాటిక్ ఆబ్జెక్ట్ గా మార్చాడు. చూడండి, ఇక్కడ వాయిడ్ మెయిన్ కి స్టాటిక్ ఎందుకు పెట్టాము? ఈ వాయిడ్ మెయిన్ అనేది వితౌట్ ఆబ్జెక్ట్ తో యాక్సెస్ చేయాలి కాబట్టి స్టాటిక్ పెట్టాం. అంటే ఆబ్జెక్ట్ అవసరం లేకుండా మనం యాక్సెస్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ లేకుండా యాక్సెస్ చేయటం కోసం మనం ఇక్కడ వాయిడ్ మెయిన్ కి ముందు స్టాటిక్ పెట్టాము. నువ్వు స్టాటిక్ పెట్టలేదు అనుకో, ఎవరైనా సరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిందే క్లాస్ ఏకి. కానీ నువ్వు ఇక్కడ స్టాటిక్ పెట్టావు కాబట్టి నో నీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ వాయిడ్ మెయిన్. అలాగనే ఈ సిస్టమ్ అనేటువంటి క్లాస్ ని కనుక మీరు తీసుకున్నట్టయితే ఈ సిస్టమ్ అనే క్లాస్ లో నువ్వు అవుట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు స్టాటిక్ కీవర్డ్ పెట్టావు కాబట్టి నో నీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు ఇక. సో డైరెక్ట్ గా క్లాస్ నేమ్ తో పిలవచ్చు. స్టాటిక్ కంటెంట్ ని క్లాస్ నేమ్ తో పిలవచ్చు. స్టాటిక్ వేరియబుల్ ఉంటుంది, స్టాటిక్ మెథడ్ ఉంటుంది, స్టాటిక్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎవరైనా సరే స్టాటిక్ అనేది గనక మీ కంటికి కనపడితే దాన్ని ఆబ్జెక్ట్ లేకుండా క్లాస్ నేమ్ తో పిలవచ్చు. అందుకని అవుట్ అనేటువంటి స్టాటిక్ ఆబ్జెక్ట్ కాబట్టే నేను క్లాస్ నేమ్ తో పిలిచాను. అందుకే సిస్టమ్ డాట్ అవుట్. ఇప్పుడు అవుట్ అనే ఆబ్జెక్ట్ ఏం పాయింట్అవుట్ చేస్తుంది? అవుట్ అనే ఆబ్జెక్ట్ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ ని పాయింట్అవుట్ చేస్తుంది. అవుట్ అనే ఆబ్జెక్ట్ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ ని ఆబ్జెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రింట్ స్ట్రీమ్ అనే ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ప్రింట్ ఎలన్ నాన్ స్టాటిక్. ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ అవుట్ అనే ఆబ్జెక్ట్ ఈ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ ని పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి ఈ అవుట్ అనే ఆబ్జెక్ట్ యూస్ చేసి ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ యొక్క మెంబర్ ఫంక్షన్ ని మనం యాక్సెస్ చేస్తున్నాము. అందుకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సిస్టమ్ అనేది క్లాస్ నేమ్, దాని లోపల ఉండేటువంటి స్టాటిక్ ఆబ్జెక్ట్ అవుట్, దాన్ని యూజ్ చేసుకొని మనం ప్రింట్ స్ట్రీమ్ లో ఉండేటువంటి ప్రింట్ఎల్ఎన్ ని యాక్సెస్ చేస్తున్నాము. సో ఇక నుండి జావాలో మీరు ఏదైనా సరే ఒక మెసేజ్ ని డిస్ప్లే చేయాలి అంటే మనం రాయాల్సిన స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఈ స్టేట్మెంటే మనకు ఉన్నటువంటి డిస్ప్లే స్టేట్మెంట్. సో మనం ఏం చేద్దామంటే ఒకసారి జావా ప్రోగ్రామ్ రాద్దామండి. సో నోట్ ప్యాడ్ తీసుకున్నాను. ఒకసారి నోట్ ప్యాడ్ తీసుకున్నాం. నోట్ ప్యాడ్ లో నేను ప్రోగ్రామ్ టైప్ చేస్తాను. సో చూద్దాం.
ఇంపోర్ట్ java.io.start ఇలా ఇచ్చాను. క్లాస్ s1 అని ఇచ్చాను. s1 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇలా రాశాను. ఇప్పుడు జనరల్ గా చూద్దాం. ప్రింట్ స్ట్రీమ్ OUT ఈక్వల్ టు న్యూ ప్రింట్ స్ట్రీమ్ అని ఇచ్చి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, OUT డాట్ println అని ఇచ్చి హలో వరల్డ్ అని మెసేజ్ రాశాను. ఒకసారి అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఎర్రర్ వస్తేనేమో ఆ ఎర్రర్ ఏంటో చూద్దామండి. ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ఏమో చూద్దాం. సో దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. సేవ్, దీని పేరు s1 అని ఇస్తున్నాను అనమాట. s1.java. సో ఆల్ ఫైల్స్ s1.java అని సేవ్ చేశాను. అంటే ఓల్డ్ మెథడ్లోకి వెళ్దాం. అంటే ఫస్ట్ మనం system.out కాకుండా ఒక ప్రింట్ స్ట్రీమ్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని ద్వారా యాక్సెస్ చేయటం చూద్దాం. సో రాశాను. సో వస్తే బెటర్, రాకపోతే ఎర్రర్ ఏంటో చూద్దాం. cd స్పేస్ సిస్కో cd స్పేస్ వన్ డ్రైవ్ సిస్కో, దాని లోపల వచ్చేపాటికి cd స్పేస్ డాక్యుమెంట్స్, తర్వాత వచ్చేపాటికి దాని లోపల cd స్పేస్ జావా CLS, cd స్పేస్ దాని లోపల కామ్. ఇక్కడ మన ఫైల్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి s1.java ఉంది. ఇప్పుడు నేను కంపైల్ చేస్తున్నాను. సో జావా c స్పేస్ s1.java, దిస్ ఈస్ కంపైలేషన్. జావా c స్పేస్ s1.java. సో నేను క్లిక్ చేశాను. ఎర్రర్ వస్తే అప్పుడు మనం చూద్దాం. నో సూటబుల్ కన్స్ట్రక్టర్ ఫౌండ్ ఫర్ ప్రింట్ స్ట్రీమ్. సో ప్రింట్ స్ట్రీమ్ కి ఆ కన్స్ట్రక్టర్ అనేది ఎంటీ కన్స్ట్రక్టర్ లేదంట. సో ఇక్కడ ఏదో ఉంది కన్స్ట్రక్టర్, దాని పేరు కూడా ఇద్దాం, ఏదో పంపిద్దాం. అల్లో ఏదో ఒకటి పంపిద్దాం. సో ఎగ్జిక్యూట్ అయింది, కంపైలేషన్ చేశాము. అంటే కొన్ని ఆల్టరేషన్ చేయాల్సి వచ్చింది, బట్ ఫైనల్ గా ఇట్స్ కంపైల్. సో జావా c స్పేస్ s1.java అంటే కంపైలేషన్ జరిగిపోయింది, సక్సెస్. సో ఇప్పుడు మనం ఆ అవుట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. అవుట్ అనే ఆబ్జెక్ట్ ద్వారా println ని మనం యాక్సెస్ చేస్తున్నాం. సో జావా స్పేస్ s1. సో ఇక్కడ చిన్న ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకు ఎక్సెప్షన్ వచ్చిందంటే, ఇక్కడ చూడండి, మనం ఇంకా కంప్లీట్ గా మనం జావాలోకి రాలేదు. ఇక్కడ మనం కంప్లీట్ గా జావాలోకి రాలేదు. సారీ, నేను షేర్ అనే స్క్రీన్ షేర్ చేయలేకపోయాను. మీకు నేను స్క్రీన్ షేర్ చేయలేదు, సారీ. ఇక్కడ నేను ఏం చేశానంటే, చూద్దాం, ఇలా రాయాలి. మీకు ఈ ప్రింట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ క్లాస్ గురించి ఇంకా డెప్త్ గా మనం ఎక్కడ మాట్లాడతామంటే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ లోకి వచ్చినప్పుడు మాట్లాడతాము. సో మనం ప్రింట్ స్ట్రీమ్ అనేటువంటి క్లాస్ స్ట్రక్చర్ తెలియకుండా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే ఆ క్లాస్ యొక్క స్ట్రక్చర్ కంప్లీట్ గా మనం తెలిసి ఉండాలి. సో ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ మనకు తెలియదు కాబట్టి మనం దాన్ని క్రియేట్ చేయలేం. ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఉంటుంది. కన్స్ట్రక్టర్ అనేది పారామీటర్ కన్స్ట్రక్టర్ అయితే మనం ఎంటీ కన్స్ట్రక్టర్ ఇస్తే కుదరదు. కాబట్టి ఏంటంటే జస్ట్ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను, కానీ ప్రింట్ స్ట్రీమ్ అనే స్ట్రక్చర్ తెలియకుండా మనం అనేది మూవ్ అవ్వలేము అనమాట. సో దానికోసం మనం ఏంటంటే ఓల్డ్ పద్ధతిలోనే వెళ్తాం. సో ఇప్పుడు దానికోసం నేను
system.out.println అనేటువంటిది రాశాను. హలో వరల్డ్ చూడండి, మనం అనుకున్న కాన్సెప్ట్ ఇది, system.out.println. సో ప్రింట్ఎల్ అనేది ప్రింట్ స్ట్రీమ్ క్లాస్. అది ప్రింట్ స్ట్రీమ్ అనేటువంటి క్లాస్ లో ఉంది. ఆ ప్రింట్ స్ట్రీమ్ ని పాయింట్అవుట్ చేసేటువంటి ఆబ్జెక్ట్ అవుట్. ఈ అవుట్ అనేది ఎక్కడుందంటే సిస్టమ్ అనే క్లాస్ లో ఉంది. సో సిస్టమ్ అనే క్లాస్ లో ఉంది కాబట్టి మనం ఆ సిస్టమ్ అనే క్లాస్ ద్వారా ఈ ఆబ్జెక్ట్ ని పిలుస్తున్నాం అవుట్. ఈ సిస్టమ్ డాట్ అవుట్ అన్నామంటే అవుట్ అనేది తప్పనిసరిగా సిస్టమ్ అనే క్లాస్ లో ఉంది, సిస్టమ్ అనేటువంటి క్లాస్ లో ఉంది. సో ఇక్కడ అవుట్ అనేది మనం system.out అని మనం అన్నాము అంటే ఖచ్చితంగా ఈ అవుట్ అనేది సిస్టమ్ అనేటువంటి క్లాస్ లో ఉంది. సో ఇప్పుడు ఈ అవుట్ ఎవరిని పాయింట్అవుట్ చేస్తుందంటే ప్రింట్ స్ట్రీమ్ అనే ఆబ్జెక్ట్ ని, ఆ ప్రింట్ స్ట్రీమ్ అనేటువంటి క్లాస్ ని పాయింట్అవుట్ చేస్తుంది. అంటే మనం ఇప్పుడు ఈ అవుట్ ద్వారా ఆ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ లో ఉన్నటువంటి ఫంక్షన్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. అందుకోసమే ఇలా రాసామన్నమాట, system.out.println. సో ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత మనం దీన్ని రన్ చేయాలి. రన్ చేయడం కోసం మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం. కమాండ్ ప్రాంప్ట్ లో సో మనం ఉన్న జావా డ్రైవ్ కి వెళ్తున్నానండి. cd స్పేస్ డాక్యుమెంట్స్, cd స్పేస్ జావా, cd స్పేస్ కామ్. ఇక్కడ మన ఫైల్స్ అన్ని ఉన్నాయి. సో జావా s1.java ఉంది. సో ఇప్పుడు చూడండి, జావా సి స్పేస్ s1.java అన్నాను. సో ఇప్పుడు s1.java ని కంపైల్ చేశా. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. క్లాస్ నేమ్ జావా స్పేస్ s1. నేను ఇప్పుడు జావా ఫైల్ ని కంపైల్ చేసిన తర్వాత నో ఎర్రర్ లేదు కాబట్టి ఇప్పుడు s1 అనే దాన్ని నేను ఇక్కడ రన్ చేస్తాను. చూడండి, జావా స్పేస్ s1 అనే ఎంటర్ చేసేగానే చూడండి మెసేజ్ ని మనం డిస్ప్లే చేయొచ్చు. ఈ మెసేజ్ ని డిస్ప్లే చేసాం అనమాట. సో జావాలో మనం మెసేజెస్ ని డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేసేటువంటి స్టేట్మెంట్ system.out.println. సో ఇప్పుడు ఈ system.out.println యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆమెది ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే system.out.println లో println అనేది ఏంటంటే చూడండి, println అనేది ఏంటంటే ప్రింట్ స్ట్రీమ్ లో ఉంది. ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ మెథడ్. ఇప్పుడు ఈ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ లోని println ని మనం వాడాలంటే ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు కాబట్టి అవుట్ అనేటువంటి ఆబ్జెక్ట్, ఈ అవుట్ అనే ఆబ్జెక్ట్ అనేది ఈ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ని పాయింట్అవుట్ చేస్తుంది. మరి ఈ అవుట్ అనేది కూడా ఎవరో తయారు చేశారు, మనం తయారు చేయాలి, వాడు తయారు చేశాడు. మరి ఈ అవుట్ అనేది ఎక్కడుంది అంటే సిస్టమ్ అనేటువంటి క్లాస్ లో ఉంది. ఇప్పుడు జనరల్ గా మనకు డౌట్ ఏంటంటే సిస్టమ్ అనే క్లాస్ లో అవుట్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్ అనే క్లాస్ లో ఉన్నటువంటి క్లాస్ మెంబర్ ని యాక్సెస్ చేయాలంటే మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ కావాలి కదా. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఒక క్లాస్ చూడండి, ఒక క్లాస్ లో ఉన్న క్లాస్ మెంబర్ ని యాక్సెస్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ కావాలి. మరి ఈ క్లాస్ లో ఉన్నటువంటి ఈ అవుట్ అనేది యాక్సెస్ చేయాలంటే మళ్ళీ దీనికి ఒక ఆబ్జెక్ట్ కావాలి కదా. కాబట్టి వాడేం చేశాడంటే సిస్టమ్ అనేటువంటి క్లాస్ లో డిక్లేర్ చేసేటువంటి ఈ క్లాస్ మెంబర్ కి ఆబ్జెక్ట్ తో పని లేకుండా చేయటానికి మనకి ఇక్కడ ఈ అవుట్ అనే దాన్ని వాడు ఎలా డిక్లేర్ చేశాడంటే స్టాటిక్ క్రియేషన్ చేశాడు. స్టాటిక్ ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేశాడు. ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టాటిక్ గా చేశాడు. అంటే స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాడు. సో స్టాటిక్ అనే కీవర్డ్ ని స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయటం వల్ల సో ఆబ్జెక్ట్ లేకుండా క్లాస్ నేమ్ తో వాడతాము. అంటే చూడండి, ఏ క్లాస్ అయినా సరే ఎటువంటి క్లాస్ అయినా సరే ఆబ్జెక్ట్, ఎటువంటి క్లాస్ అయినా సరే ఎటువంటి క్లాస్ మెంబర్, అది వేరియబుల్ అవ్వచ్చు, మెథడ్ అవ్వచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ఎవరైనా సరే స్టాటిక్ మెంబర్ అయితే ఖచ్చితంగా మనం క్లాస్ నేమ్ తోనే పిలవాలి. క్లాస్ నేమ్ తో అయినా పిలవచ్చు, ఆబ్జెక్ట్ తో పిలవచ్చు, క్లాస్ నేమ్ తో పిలవచ్చు. ఓకే, అందుకోసం అని చెప్పి ఈ println అనే దాన్ని మనము మన ప్రోగ్రామ్ లో ఎలా వాడామంటే సిస్టమ్ అనేటువంటి క్లాస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్,
స్టాటిక్ ఆబ్జెక్ట్ కాదు, సిస్టమ్ డాట్ అవుట్. సిస్టమ్ అనేటువంటి క్లాస్ లోపల ఉండే స్టాటిక్ ఆబ్జెక్ట్ కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్. ఆ సిస్టమ్ డాట్ అవుట్ లో అవుట్ అనేటువంటి ఆబ్జెక్ట్ లో ఉన్న మెథడ్ ప్రింట్ ఎలా. సో సో డైరెక్ట్ గా మనం ఇలా డైరెక్ట్ గా రాసేస్తాం అనమాట. సో ఇక్కడ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకుంది. ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ మనం ఒక అబ్జర్వేషన్ చేద్దాం. ఏంటంటే రూల్, ఇక్కడ ఒక రూల్ రాద్దామండి. ఆ రూలే మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఐడెంటిఫై ఎనీ క్లాస్ మెంబర్ ఈజ్ స్టాటిక్. నువ్వు ఏ క్లాస్ మెంబర్ అయినా సరే స్టాటిక్ గా గనక మరి చూస్తే దెన్ యు ఫాలో ద రూల్. ఏంటంటే ఆ రూల్ ఏంటంటే చూడండి, మీరు అక్కడ ఆ రూల్ ఏంటో చూడండి ఒకసారి. ఆ రూల్ ఏంటో చూడండి. ఇఫ్ యు ఐడెంటిఫై ఎనీ క్లాస్ మెంబర్ ఈజ్ స్టాటిక్, మీరు ఒక క్లాస్ లోపల మీరు ఏ క్లాస్ మెంబర్ అయినా సరే మీరు స్టాటిక్ గా గనక ఐడెంటిఫై చేస్తే then that class member accessed by either class name or object. అంటే ఏంటి? ఫర్ సపోజ్ దట్ చూడండి, క్లాస్ ఏ, ఇక్కడ మనం చూడండి స్టాటిక్ ఇంటి x ఈక్వల్ టు 30. నెక్స్ట్ స్టాటిక్ వాయిడ్ డిస్ప్లే. రెండు ఫంక్షన్స్ మనం రెండు క్లాస్ మెంబర్స్ చూసాం. ఒకటేమో వేరియబుల్, ఇంకొకటేమో మెథడ్. సో వేరియబుల్ స్టాటిక్, మెథడ్ స్టాటిక్ అన్నప్పుడు ఇక్కడ చూడండి ఈ రెండింటిని కూడా మనం ఏ డాట్ ఎక్స్ అని పిలిచినా యాక్సెసిబుల్ అవుతుంది. ఏ డాట్ డిస్ప్లే అని పిలిచిన అంటే క్లాస్ నేమ్ తో కూడా పిలవచ్చు. మనం స్టాటిక్ ఒక క్లాస్ లోపల గనక మీరు స్టాటిక్ మెంబర్ ని గనక మీరు ఐడెంటిఫై చేస్తే ఆ స్టాటిక్ మెంబర్ ని క్లాస్ నేమ్ తోనూ పిలవచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ తో అయినా పిలవచ్చు. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఓబీజే ఈక్వల్ టు న్యూ ఏ. ఇప్పుడు చూడండి, ఎలాగైనా అంటే క్లాస్ నేమ్ తో అయినా పిలవచ్చు, ఓబీజే డాట్ ఎక్స్ అన్నా వస్తుంది, నెక్స్ట్ ఓబీజే డాట్ డిస్ప్లే అన్నా వస్తుంది. అంటే మీరు ఐదర్ ఆబ్జెక్ట్ తో అయినా పిలవచ్చు ఆర్ క్లాస్ నేమ్ తో అయినా పిలవచ్చు. ఐదర్ ఆబ్జెక్ట్ తో అయినా పిలవచ్చు, క్లాస్ నేమ్ తో అయినా పిలవచ్చు. సో ఇక్కడ ఉన్న రూల్ అన్నమాట. ఏంటి ఆ రూల్? ఒక క్లాస్ లోపల మీరు స్టాటిక్ మెంబర్ ని గనక మీరు ఐడెంటిఫై చేస్తే, చూడండి ఇదొక స్టాటిక్ మెంబర్. సో మీరు స్టాటిక్ మెంబర్ ని గనక ఐడెంటిఫై చేస్తే ఆ స్టాటిక్ మెంబర్ ని బయట వ్యక్తులు, బయట క్లాసెస్ ఎవరైనా కానీ అయితే క్లాస్ నేమ్ ద్వారా అన్నా పిలవచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ ద్వారా అన్నా పిలవచ్చు. క్లాస్ నేమ్ ద్వారా పిలవచ్చు, ఆబ్జెక్ట్ ద్వారా అన్నా పిలవచ్చు. ఎలా పిలిచినా మనకి ఎగ్జిక్యూషన్ లో మార్పు అనేది ఉండదు. ఎందుకు ఉండదు అనేది స్టాటిక్ కంటెంట్ వచ్చినప్పుడు చెప్తాం. స్టాటిక్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది సపరేట్ గా, అప్పుడు ఇంకా డెప్త్ గా మాట్లాడుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒక క్లాస్ లోపల స్టాటిక్ ఉంటుంది, నాన్ స్టాటిక్ ఉంటుంది. సో స్టాటిక్ మెంబర్ ని కనుక మీరు తీసుకున్నట్టయితే మీరు స్టాటిక్ మెంబర్ ని ఐడెంటిఫై చేస్తే ఆ స్టాటిక్ మెంబర్ ని క్లాస్ నేమ్ తోనూ పిలవచ్చు, ఆబ్జెక్ట్ తోనూ పిలవచ్చు. సో ఈ రూల్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇఫ్ యు ఐడెంటిఫై ఎనీ క్లాస్ మెంబర్ ఈ స్టాటిక్, దెన్ దట్ క్లాస్ మెంబర్ యాక్సెస్ బై ఐదర్ క్లాస్ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్. రెండు విధాలుగా యాక్సెస్ చేయొచ్చు. ఏ విధంగా యాక్సెస్ చేసినా మనకి ప్రాబ్లం లేదు. సో ఒకసారి మనం చెప్పుకుని రివైజ్ చేద్దాం. మనకు కావాల్సిన కాన్సెప్ట్ ప్రింట్ఎల్. ఆ ప్రింట్ఎల్ అనేది ప్రింట్ స్ట్రీమ్ లో ఉంది కాబట్టి దాని ఆబ్జెక్ట్ ద్వారా పిలవాలి, కాబట్టి ఆ ఆబ్జెక్ట్ ని సిస్టమ్ అనే క్లాస్ లో క్రియేట్ చేసి ఉంచారు.
మరి దాన్ని కూడా మళ్ళీ వాడాలంటే మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ అవసరం అవుతుందనే ఉద్దేశంతో దాన్ని స్టాటిక్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింట్ ఆబ్జెక్ట్ లో ఉన్న ప్రింటర్లను వాడలేం కాబట్టి మనం సిస్టమ్ లోపల ఉన్న ఆబ్జెక్ట్ ని పిలిచి ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనం ప్రింటల్ అనేటువంటి మెథడ్ తీసుకుంటాం. అందుకని system.out.println అని system.out. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, system.out అంటే నువ్వు ఈ సిస్టమ్ అనేది క్లాస్ అయింది కాబట్టి ఖచ్చితంగా అవుట్ అనేది ఇక్కడ స్టాటిక్ మెంబర్ అయి ఉంటుంది. నువ్వు క్లాస్ నేమ్ తో పిలిచావు system.out. సో ఈ ప్రింటర్ అని తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ 2 పాయింట్ డాట్ తర్వాత, అంటే ఇక్కడ చూడండి ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. డాట్ తర్వాత చూడండి, డాట్ కనుక మీరు అబ్జర్వేషన్ చేస్తే డాట్ కి ముందు డాట్ కి వెనక ఇలా మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఇలా ఇప్పుడు ఈ డాట్ కి యువతల పక్క ఉండేది క్లాస్ మెంబర్, ఇది క్లాస్ మెంబర్ అయినప్పుడు ఇక్కడ ఉండేది ఏంటిది? ఆబ్జెక్ట్ ఆర్ క్లాస్ నేమ్. ఒకవేళ గనక ఇది క్లాస్ నేమ్ అయితే ఇక్కడ ఉన్న క్లాస్ మెంబర్ ఖచ్చితంగా స్టాటిక్. ఈ డాట్ కి లెఫ్ట్ సైడ్ గనక క్లాస్ నేమ్ గనక మీరు చూస్తే చూడండి, డాట్ కి ఎక్స్ ఉంది. ఎక్స్ అనేది క్లాస్ మెంబర్. ఇప్పుడు ఈ క్లాస్ మెంబర్ పక్కన ఏ అనేది ఉంది. ఏ అనేది ఆబ్జెక్ట్ నేమా క్లాస్ నేమా? క్లాస్ నేమ్. సో ఒక డాట్ కి లెఫ్ట్ సైడ్ క్లాస్ నేమ్ ఉందంటే ఆ మెంబర్ ఖచ్చితంగా స్టాటిక్ మెంబరే. కాబట్టి చూడండి, ఏ అనే దాంట్లో ఎక్స్ అనేది స్టాటిక్ మెంబర్. సో ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఒక డాట్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది ఖచ్చితంగా అది క్లాస్ మెంబరే. అది ఆబ్జెక్ట్ అవ్వచ్చు, వేరియబుల్ అవ్వచ్చు, మెథడ్ అవ్వచ్చు, ఏదైనా సరే క్లాస్ మెంబరే. కానీ లెఫ్ట్ సైడ్ వచ్చేపాటికే మీకు అనేది ఉంది ఆబ్జెక్టా క్లాస్ నేమా, ఈ రెండు ఏది అనేది అబ్జర్వేషన్ చేయండి. మీకు అక్కడ క్లాస్ నేమ్ గనక మీకు ఉంటే, నో డౌట్ అది ఖచ్చితంగా ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి క్లాస్ మెంబర్ స్టాటిక్ మెంబరే. డాట్ కి లెఫ్ట్ సైడ్ క్లాస్ నేమ్ గనక ఉంటే నో డౌట్ రైట్ సైడ్ ఉన్నటువంటి క్లాస్ మెంబర్ తప్పనిసరిగా స్టాటిక్. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత మైండ్ లో పెట్టుకోవాలి. మీకు అర్థం కాకపోతే రిపీటెడ్ గా వినండి. బండ గుర్తుగా చెప్తున్నాం. ఓకే, సో మీకు మళ్ళీ స్టాటిక్ అనేటువంటి మెంబర్ వచ్చినప్పుడు మనకి మళ్ళీ డెప్త్ గా అర్థమవుతుంది. ఓకే, సో వీడియో రివైజ్ చేయండి. మనం జస్ట్ ఏంటంటే డిస్ప్లే మెసేజ్ గురించి మాట్లాడడం, దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం ఏదో చెప్పుకున్నాము. system.out.println ని ఎలా మనం రాయాలి ఏంటి అనేది కూడా మనం చూసాము. చూడండి, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా మనం ఇప్పుడు రాసుకున్నామండి. సో ఏ ప్రోగ్రామ్ లో అయినా సరే మనకి system.out.println అనేది ఒక ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. ఇది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా మెంబర్ ఫంక్షన్ లోనే ఉండాలి. అందుకని నేను వైడ్ మెయిన్ లో రాశాను. వైడ్ మెయిన్ అనేది ఒక మెంబర్ ఫంక్షన్. క్లాస్ లోపల ఉండే ఫంక్షన్ ని మెంబర్ ఫంక్షన్ అంటారు. సో ఏ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అయినా మెంబర్ ఫంక్షన్ లోపలే రాయాలి. కాబట్టే ఉట్టి system.out.println అని ఉట్టిగా క్లాస్ లోపల రాస్తే ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఒక మెంబర్ ఫంక్షన్ లోపల రాసాం అన్నమాట. సో దీన్ని ఇలా నీట్ గా రాయాలి. దీంట్లో సిస్టంలో ఎస్ క్యాపిటల్ అండి. ఇప్పుడు ఈ IO.star పెట్టాలంటే అవసరం లేదు. పెట్టినా పెట్టకపోయినా నథింగ్ వరీ. సేవ్ చేశాను, మీకు కావాలంటే చూసుకోండి. మళ్ళీ నేను కంపైల్ చేస్తున్నాను జావా c_s1.java. సో నో ఎర్రర్ ఏం రాలేదు. మళ్ళీ నేను ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను జావా s1. సో అక్కడ పెట్టినా ఒకటి పెట్టకపోయినా ఒకటి, మీరు ఏం ఇంపోర్ట్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ గా వచ్చేస్తుంది system.out.println. సో ఇది మనం ఈ రోజు టాపిక్ ని కంక్లూడ్ చేసుకునేటువంటి అవుట్పుట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ.